మనం రోజు వాడి ఈ ప్లాస్టిక్ వల్ల అయితే ఎంతో భయంకరమైన రోగాలు అయితే మనకు వస్తాయి. ఈ చిన్న పాప, పెద్ద వయసు కూడా లేదు, అయినా కళ్ళల్లో క్యాన్సర్. పెద్ద ఆయన చాలా వయసు అయిపోయింది, అయినా ప్రోస్టేట్ క్యాన్సర్. ఇంకో పక్క చూస్తే అప్పుడే లేదు, పుట్టిందో లేదో కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? ప్రతి సంవత్సరం కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే 50,000 కేసులు నమోదవుతున్నాయి క్యాన్సర్ వల్ల. అలా చూసుకుంటే మన దేశంలో అయితే దాదాపు 15 లక్షల కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇక వరల్డ్ వైడ్ చూస్తే 2 కోట్ల మంది క్యాన్సర్ అయితే ప్రతి సంవత్సరం కొత్త కేసులు ఇవన్నీ నమోదయ్యాయి. ఉన్నవి కాదు, కొత్తగా యాడ్ ఆన్ అయ్యేవి. ఇలా క్యాన్సర్ అందరికీ ఎందుకు వస్తుంది? యాక్చువల్గా మన క్యాన్సర్ రకాలు చూసుకుంటే, జస్ట్ సబ్ టైప్స్ చూసుకుంటేనే 200కి పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. అసలు ఒక వ్యాధిలో ఇన్ని రకాల వ్యాధులు ఎందుకు కలుగుతున్నాయి? అసలు ఈ క్యాన్సర్ ఏందో ఈరోజైతే తెలుసుకుందాం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో అయితే తెలుసుకుందాం. ఇక వీడియో మొదలుపెట్టే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు క్యాన్సర్ గురించి తెలుసుకునేందుకు మనం ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం. సింపుల్, మన బాడీ అయితే ఉంది. మన బాడీలో ఎన్నో లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ఫర్ సపోజ్ మన బాడీని ఒక నగరం అనుకుందాం. ఫర్ సపోజ్ హైదరాబాద్ సిటీ అనుకుందాం. నా నామకరణం సమ్ ఎక్స్. ఈ ఎక్స్ అనే నామకరణం ఉన్న వ్యక్తి హైదరాబాద్ అనే పేరు అనుకుందాం. నా పేరే హైదరాబాద్. ఈ హైదరాబాద్ అనే బాడీలో ఏంటంటే 30 లక్షల కోట్లు కణాలు ఉంటాయి. కణాలు, సెల్స్. అంటే 30 లక్షల కోట్ల మంది జనాభా ఉన్నారనుకోండి ఫర్ సపోజ్ హైదరాబాద్లో. ఆ హైదరాబాద్లో ఈ 30 లక్షల కోట్ల మంది ఒక స్పెసిఫిక్ వర్క్ అందరు కలిసి ఒకటే అయితే చేయరు కదా. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. కొందరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, ఇంకొందరు అయితే హాస్పిటల్ వర్క్ చేస్తారు, ఇంకొందరు బ్యాంకులో చేస్తారు, ఇంకొందరు అయితే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఉండొచ్చు. ఇంకొందరు అయితే ఈ బిల్డర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇంకొందరు అయితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇలా రకరకాల పనులు అయితే చేస్తారు ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న జనాభా అయితే. ఈ జనాభా ఎంతమంది అనుకున్నాం? 30 లక్షల కోట్లు అనుకున్నాం. అంటే ఈ హైదరాబాద్ అనే బాడీలో 30 లక్షల కోట్లు జనాభా ఎలాగో అలాగే ఈ ఎక్స్ అనే మ్యాన్లో 30 లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ రకరకాల పనులు చేస్తాయి. ఫర్ సపోజ్ లంగ్ సెల్స్ ఉన్నాయి. ఈ లంగ్ సెల్స్ అనేది లంగ్ అనే టిష్యూని ఫామ్ చేస్తాయి. ఊపిరితిత్తులు ఇక్కడ ఉంటాయి. ఈ ఊపిరితిత్తులు ఏంటంటే మన శ్వాస తీసుకునేందుకు, వదిలేందుకు, ఈ శ్వాసలో మళ్ళీ ఆక్సిజన్ అయితే పట్టుకొని మిగతా కార్బన్ డైఆక్సైడ్ ఇతర వాయువులను బయటకు దోసేసేదానికైతే పనిచేస్తుంది. అలాగే హార్ట్ టిష్యూ ఉంటుంది. హార్ట్ అయితే మిడిల్లో ఉంటుంది, లెఫ్ట్కి వాల్ ఉంటుంది, లెఫ్ట్ పక్క అయితే గుండెకాయ ఉంటుంది, ఏడే ఉంటుంది. ఈ హార్ట్ టిష్యూ ఏం చేస్తుంది అంటే ఒక మోటార్ లాగా అనుకోండి. మన ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మోటారు లాగా అనుకోండి. ఈ హార్ట్ పంప్ లాగా పంప్ చేస్తుంది, బ్లడ్ పంప్ చేస్తుంది మన ఎంటైర్ బాడీకి. ఇకపోతే బ్లడ్ సెల్స్ ఉంటాయి, రక్త కణాలు. మీకు తెలిసిందే, ఏ డిసీజ్ కావాలన్నా మనకు బ్లడ్ టెస్టే చేస్తారు. ఈ రక్త కణాలు ఎలాంటి పని చేస్తాయి అంటే మన బాడీలో తిన్న న్యూట్రియంట్స్ పొట్టలో నుంచి తీసుకొని వివిధ ఆర్గాన్స్కి, మన చేతి వేళ్ళకి కానీ, గోరుకి కానీ, వెంట్రుకలకు కానీ అంతా సప్లై చేసేది ఈ రక్తమే అనమాట. మన డిసీజెస్ చెక్ చేయాలి ఈ బ్లడ్ సెల్స్. ఇలా రక్త కణాలు, గుండె కణాలు, ఊపిరితిత్తుల కణాలు, లేదా చర్మ కణాలు, ఇలా ఎన్నో రకాల కణాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కలుపుకొని 30 లక్షల కోట్ల కణాలు ఉన్నాయనుకోండి. ఒక స్పెసిఫిక్ జాబ్ ఒక కణం చేస్తుంది. ఈ హైదరాబాద్ అనే నగరంలో ఫర్ సపోజ్ రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఐటీ ఎంప్లాయీ చేస్తాడు. అలాగే సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అలాగే హార్ట్ సెల్ అనేది ఇదేం చేస్తుంది? పంప్ చేస్తుంది. అలాగే లంగ్ సెల్ ఏమన్నది ఇది బ్రీతింగ్కి అయితే వర్క్ అవుద్ది. ఈ విధంగా ఇలా స్పెసిఫిక్ కణం అనేది స్పెసిఫిక్ జాబ్ని ఎన్కోడ్ అయి ఉంటుంది. ఇలా ఈ స్పెసిఫిక్ జాబ్ చేసేందుకు ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే డిఎన్ఏలో పొందుపరిచి ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిఎన్ఏ అనేది మితిమీరి పెరగాల్సిన దానికన్నా ఎక్కువ పెరిగిపోతే క్యాన్సర్ అయితే వస్తుంది. ఈ హైదరాబాద్ అనే నగరంలో 30 లక్షల కోట్ల మంది ఉంటారనుకున్నాం కదా. 30 లక్షల కోట్ల కణాలు ఉంటాయి మన బాడీలో. ఈ 30 లక్షల కోట్ల కణాల్లో యాక్చువల్గా ఎనీ సిటీ, ఎనీ కంట్రీ, ఎనీవేర్ అయితే జనాలు కొంతమంది చనిపోతుంటారు, అదేవిధంగా పుడుతూ ఉంటారు. ఇది ఒక సహజ ప్రక్రియ. అలాగే మన శరీరంలో కూడా ప్రతిరోజు 30 లక్షల కోట్లు అని చెప్పే కదా, ఆ 30 లక్షల కోట్ల సెల్స్లో 6,000 కోట్ల సెల్స్ అనేవి చనిపోతాయి.
పక్క రోజుకి అవి మళ్ళీ రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక వెంట్రుక రాలిపోతుంది, అలాంటివి ఎన్నో వెంట్రుకలు రాలిపోతుంది, దాంట్లో ఎన్నో వేల సెల్స్ అయితే దాగి ఉంటాయి. అలాగే మన చర్మం రాలిపోతూ ఉంటుంది, మన స్వెట్ గ్లాండ్ వల్ల చర్మం పైన పొక్కులు పోవడము, లేకుంటే మనకి ఏదైనా గాయమై ఆ చెక్కులు రాలిపోవడము, గోరు మనం కత్తిరించడం, ఈ విధంగా ఫర్ సపోజ్ రకరకాలుగా ఒక 6,000 కోట్ల కణాలు అయితే ఒక రోజుకి రీప్లేస్ అవుతాయి. అంటే చనిపోతాయి, మళ్ళీ కొత్తవి అయితే పుట్టుకొస్తాయి. ఇలా జరుగుతున్న ప్రక్రియలో ఏంటంటే మన డిఎన్ఏ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అని చెప్పి, ఆ డిఎన్ఏలో పలానా సెల్ పలానా చేయాలి, ఆ డిఎన్ఏ ఏంటంటే దాంట్లో కోడింగ్లో కొద్దిగా ఎర్రర్ లాంటిది జరుగుద్ది. ఫర్ సపోజ్ మీరు ఏదో ఒకవేళ మీరు ఐటీ ఎంప్లాయ్ అనుకోండి, ఏదైనా యాప్ డెవలప్ చేస్తుంటే ఆ యాప్లో ఏదైనా ఒక్క దగ్గర చిన్న కోడ్ ఎర్రర్ మిస్ అయింది అనుకోండి, అది ఎంటైర్ అవుట్పుట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. అదేవిధంగా మన డిఎన్ఏలో ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, దాని కారణంగా ఒక సెల్ అనేది 6,000 కోట్ల సెల్స్ బదులు అంతకు మించి అధికంగా ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని ఒక గడ్డలాగా ఫామ్ అవ్వడమో, లేకుంటే కణితి ట్యూమరో, ఈ విధంగా రకరకాలుగా పేర్లు ఉంటాయి. అవి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే తప్పకుండా. ఈ డిఎన్ఏలో జరిగే ఎర్రర్ ఏందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ డిఎన్ఏలో ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనుకున్నాం కదా, ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏమైనా ఉంటాయి, ఎన్ని సెల్స్ రీజనరేట్ అవ్వాలి, ఎన్ని సెల్స్ ఎరేజ్ అవ్వాలి, ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్ని సెల్స్ ఇది రీప్లేస్ అవ్వాలి అనేది ఒక మాన్యువల్ ఉంటుంది. అలా ఎలా ఏ చర్మం పెరగాలనేది, తగ్గాలనేది, మళ్ళీ రీజనరేషన్ అవ్వాలనేది ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఈ డిఎన్ఏ కోడ్ అని చెప్పిన దాంట్లో ఏమైనా ఎర్రర్ జరిగితే దాన్ని మెడికల్ టర్మినాలజీలో అయితే మ్యూటేషన్ అంటారు. డిఎన్ఏ మ్యూటేషన్ అనుకోండి, మ్యూటేషన్ అని అంటారు. యాక్చువల్గా నువ్వు సేమ్ మీ నాన్నలాగే ఉన్నారా అంటారు, జీన్స్ అంటారు కదా. ఈ డిఎన్ఏలో ఉన్న జీన్స్లో జరిగే మ్యూటేషన్ల కారణంగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్గా మన సెల్స్లో అయితే 2 టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి డిఎన్ఏలో, ప్రోటో ఆంకోజీన్స్, ట్యూమర్ సప్రెసర్ జీన్స్. ఈ ప్రోటో ఆంకోజీన్స్ అనేవి ఏవైనా కణాలు పెరిగేందుకు యాక్సలరేటర్, బైక్ యాక్సలరేటర్ ఎలాగో, లేకుంటే కార్ యాక్సలరేటర్ ఎలాగో అలా పనిచేస్తాయి ఈ ప్రోటో ఆంకోజీన్స్ అనేవి. అలాగే ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఏంటంటే బ్రేక్ లాగా పనిచేస్తాయి, మరీ అధికంగా పెరగకుండా తక్కువగా పెరిగినట్టు అన్నట్టు. ఫర్ సపోజ్ ఏదైనా దెబ్బ తగిలింది, ఆ దెబ్బ పైన మనకి చెక్కు కట్టాలి, ఆ చెక్కు కట్టాలన్నా అవి కూడా సెల్సే కదా. ఆ సెల్స్ జనరేట్ అవ్వాల్సినప్పుడు ఈ ప్రోటో ఆంకోజీన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి అక్కడ సెల్స్ ఇంక్రీజ్ చేసి అక్కడ చెక్కులాగా కట్టడము, అక్కడ గాయం మానేందుకు చర్మ కణాలను ప్రొడ్యూస్ చేయడమో చేస్తాయి. ఇలా జరిగినప్పుడు మనకి కొన్ని రోజులతో ఆ చెక్కు మాని ఆగిపోయి అక్కడ హీల్ అవ్వాలి కదా, హీల్ అవ్వాలి. అలా కాకుండా చెక్కు పైన చెక్కు మళ్ళీ అలా లావుగా కట్టేసిందంటే అక్కడ ఇర్రెగ్యులర్ అన్స్టాపబుల్ గ్రోత్ ఉన్నట్టే, అంటే అక్కడ ఏదో ఇష్యూ ఉన్నట్టు. ఆ ఇష్యూనే మనం క్యాన్సర్ అని అంటాం. ఇలా జరగకుండా ఉండేందుకైతే మనకి ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని ఉంటాయి. ఆ సప్రెసర్ జీన్స్ అక్కడ యాక్టివేట్ అయ్యి ఆ సెల్స్ పెరిగే గ్రోత్ని ఆపేసేయాలి. అలా ఆపని పక్షంలోనే ఒక ట్యూమర్ అయితే ఫామ్ అవుతుంది. అది ఏదైనా చెక్కులాగా స్కిన్ దగ్గర అయినా అవ్వచ్చు, లేదా మన స్టమక్లో అయినా అవ్వచ్చు, మన బ్లాడర్లో అయినా అవ్వచ్చు, స్కిన్ పైన అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఎక్కడ చూస్తే అక్కడ ఆ రకమైన క్యాన్సర్గా దాన్ని పరిగణిస్తారు. అలాగే మన బాడీలో ఎక్కడైనా ప్రోటో ఆంకోజీన్స్ అనేవి విపరీతంగా యాక్టివేట్ అయిపోయి ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేవి యాక్టివేట్ అవ్వకపోతే, ఫర్ సపోజ్ బైక్ యాక్సిలేటర్ ఇచ్చాము, బ్రేక్ వేయలేదంటే ఓ అని వెళ్ళిపోద్ది కదా, అదేవిధంగా అలా ఇవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి, స్టాప్ అవ్వ. సెల్ గ్రోత్ అనేది స్టాప్ అవ్వకపోవడం వల్ల అక్కడైతే సెల్ గ్రోత్ అయితే పెరిగిపోతుంది. అందువల్ల అక్కడ లంప్ లేదా ట్యూమర్ అయితే ఫామ్ అవుతుంది, అదే క్యాన్సర్ అవుతుంది. ఈ విధంగా సెల్స్ పెరిగి ఒకవేళ మన బాడీ లోపల ఏమైనా గడ్డలా కనిపిస్తే దాన్ని లంప్ అంటాము. ఇక్కడైతే మనము 2 ముఖ్యమైన పదాలు అయితే తెలుసుకోవాలి. ఒకటి బినైన్, ఇంకోటి మ్యాలిగ్నెంట్. బినైన్ ఇది క్యాన్సర్ కాని గడ్డ, అంటే ఒక దగ్గర అయితే వస్తుంది, శరీరంలో ఇతర భాగాలకి ఇది అయితే స్ప్రెడ్ అవ్వదు, దీన్ని తీసేస్తే మళ్ళీ కూడా రాదు. దీన్ని బినైన్ లంప్ లేదా బినైన్ ట్యూమర్ అంటాం. ఇలా కాకుండా మ్యాలిగ్నెంట్ ఇది కొద్దిగా డేంజర్, ఇది అసలైన క్యాన్సర్ గడ్డ. ఇది పక్కన ఉన్న కణాలను కూడా నాశనం చేస్తుంది. ఇది ఇంకా మన రక్తం ద్వారా శరీరం అంతా స్ప్రెడ్ అవుద్ది. ఇది స్ప్రెడ్ అయ్యేదాన్ని మనం మెటాస్టేసిస్ అంటాం. ఇప్పుడు మనం క్యాన్సర్ టైప్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు క్యాన్సర్ రకాలైతే 200కు పైగా క్యాన్సర్ రకాలైతే ఉన్నాయి. ఈ క్యాన్సర్ రకాలని మనం 4 టైప్స్గా అయితే క్లాసిఫై చేయొచ్చు. అవి కార్సినోమా, సార్కోమా, లుకేమియా, లింఫోమా. కార్సినోమాస్ ఇవి చర్మం లేదా అవయవాల లోపలి పొరల నుంచి అయితే మొదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తులు, రొమ్ము, పేగు క్యాన్సర్ ఇలాంటివి అన్నమాట. సార్కోమాస్ ఇవి ఎముకలు, కండరాలు లేదా రక్తనాళాల నుండి వస్తాయి. రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్, మనకి పైన కూడా కనిపించేవి ఇవి కూడా రక్తనాళాలు, ఇలాంటి వాటి నుంచి అయితే వస్తాయి. ఇకపోతే లుకేమియా ఇది బ్లడ్ క్యాన్సర్. ఇది యాక్చువల్గా బోన్ మ్యారో, ఎముకల యొక్క మధ్య నుంచి అయితే స్టార్ట్ అయ్యి రక్తం ద్వారా అయితే స్ప్రెడ్ అవుతుంది.
లింఫోమా ఇదైతే మన రోగ నిరోధక వ్యవస్థ, మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించినది. ఇప్పుడు క్యాన్సర్ ఇప్పటి రోజుల్లో ఎందుకు వస్తుంది, అంత ఈజీగా ఎందుకు స్ప్రెడ్ అవుతుందో తెలుసుకుందాం. యాక్చువల్గా మనం తినే ఆహారమే మన క్యాన్సర్ రిస్క్ని అయితే చాలా పెంచుతుంది. అవేందో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్డ్ మీట్స్, బేకన్, సాసేజ్ వంటి నిల్వ ఉంచిన మాంసాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇంకా రెడ్ మీట్, వీటినైతే ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఇంకా బాగా షుగరీ డ్రింక్స్ అయితే ఒబేసిటీకి అయితే కారణం అవుతాయి. ఈ ఒబేసిటీ వల్ల అయితే ఇంకా 13 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. ఇంకా రిఫైన్డ్ షుగర్స్, ఇవి మన శరీరంలో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని కలిగజేస్తాయి. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మన సెల్స్ ఏంటంటే అన్ఈవెన్గా, అన్కంట్రోల్డ్గా అయితే పెరిగేదానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ ఎందుకు క్యాన్సర్కి కారణమవుతుందో తెలుసుకుందాం. మనం రోజు వాడి ఈ ప్లాస్టిక్ వల్ల అయితే ఎంతో భయంకరమైన రోగాలు అయితే మనకు వస్తాయి. ఈ ప్లాస్టిక్ వేడి జరిగిన ఇతర కారణాల వల్ల ఈ ప్లాస్టిక్ అయితే ఈ వాటర్లో కలవడం వల్ల, మనం తినే ఆహార పదార్థాల్లో కలవడం వల్ల వాటిల్లో BPA, బిస్ఫెనాల్ A అండ్ థాలెట్స్ అనే కెమికల్స్ అయితే కలిసిపోవడం వల్ల, ఆ కెమికల్స్ వల్ల అయితే మనకు క్యాన్సర్ అయితే కలుగుతుంది. ఈ BPA అండ్ థాలెట్స్ అనేవి మనకి ఎండోక్రైన్ డిస్రప్టర్స్గా పనిచేస్తాయి. ఇవి మన శరీరంలో హార్మోన్లను, ముఖ్యంగా ఈస్ట్రోజన్ అయితే అనుకరిస్తాయి. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా పెరుగుద్ది. ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బాల్లో మన ఫుడ్ని మైక్రోవేవ్ చేయడం వల్ల ఈ రసాయనాలు ఆహారంలోకి చేరుతాయి. దీన్ని లీచింగ్ అంటారు. అలాగే ప్లాస్టిక్ అయితే ముక్కలు ఏర్పడే మైక్రోప్లాస్టిక్స్ మన బాడీలో చేరి లాంగ్ టర్మ్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులకైతే కారణమవుతాయి. ఇంటర్నేషనల్గా ఈ క్యాన్సర్ స్టాటిస్టిక్స్ చూసుకున్నామంటే మన ప్రపంచంలో ప్రతి 3 ఒకరైతే తన లైఫ్ టైం క్యాన్సర్ బారిన అయితే పడుతున్నారు. ఇకపోతే ఇండియా పరిస్థితి చూసుకుంటే, ఇండియాలో అయితే క్యాన్సర్కు మెయిన్ కారణం అయితే టొబాకో, పొగాకు, ఈ సిగరెట్లు, బీడీలు వగైరా. దేశంలో మొత్తం క్యాన్సర్ కేసులు అయితే 1/3 అయితే ఈ టొబాకో వల్లే వస్తున్నాయి. మన ఇండియాలో అయితే నోటి క్యాన్సర్, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అయితే భారతదేశంలో అతి పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఇండియాలో ఈ క్యాన్సర్కి ఉన్న ట్రీట్మెంట్స్ ఏందో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు ఏమైనా క్యాన్సర్ ట్యూమర్ వచ్చిందనుకోండి, సర్జరీ చేసేది నేరుగా ఆ ట్యూమర్ని తీసేయడం. ఆ తర్వాత కీమోథెరపీ, ఇవి మందుల ద్వారా అయితే ఈ క్యాన్సర్ కణాలను అయితే చంపుతారు. ఆ తర్వాత రేడియేషన్, శక్తివంతమైన రేడియేషన్ అయితే మన శరీరంలోకి పంపి ఈ క్యాన్సర్ DNAను నాశనం చేస్తారు. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే ఇమ్యూనోథెరపీ. మన సొంత ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తినే క్యాన్సర్తో ఫైట్ చేసేలాగా చేస్తారు. ఈ క్యాన్సర్లో కూడా తగ్గిన తర్వాత 2 రకాల మెడికల్ టర్మ్స్ అయితే ఉంటాయి: రెమిషన్, రీకరెంట్. రెమిషన్ అంటే ఒక ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ లక్షణాలు తగ్గాయి అంటే దాన్ని రెమిషన్ అంటారు. అదే మళ్ళీ ఈ క్యాన్సర్ కణాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాయి అనుకోండి, దాన్ని రీకరెంట్ అని అంటారు. ఇకపోతే మనం క్యాన్సర్ని ఎలా అవాయిడ్ చేయగలం? యాక్చువల్గా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే చాలా వరకు మనం క్యాన్సర్ని అవాయిడ్ చేసినట్లే. అలాగే మన హై షుగరీ డ్రింక్స్, హెవీ ప్రాసెస్డ్ మీట్స్, ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం వల్ల కూడా మనం క్యాన్సర్ని అవాయిడ్ చేయగలం. ఖచ్చితంగా రాదని అయితే చెప్పలేం, అవాయిడ్ చేయగలం. ఫర్ సపోజ్ ప్లాస్టిక్ని అయితే మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేం. సో ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ని అయితే మనం పడేసి ప్లాస్టిక్ బదులు ఈ గ్లాస్ సీసాలు అయితే వాడుకోవచ్చు. దీనివల్ల మనం క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. ఇంకా మన పోపు డబ్బాలు కానీ, వంటింట్లో సామాగ్రి కానీ ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఈ మధ్య ప్లాస్టిక్ వచ్చేసింది. ఆ ప్లాస్టిక్ని మనం తీసేసి గ్లాస్ పగిలిపోతుంది అనుకుంటే స్టీల్ డబ్బాలను వాడుకుంటే కొద్దిగా మనం అయితే సేఫ్ అవ్వచ్చు. అలాగే మైక్రో ఓవెన్లో అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలు వినియోగించకుండా మనం గ్లాస్ వేర్ లేదా సిరామిక్ వేర్ని అయితే వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా వేడి పదార్థాలు అయితే తీసుకునేటప్పుడు అవి ప్లాస్టిక్లో అస్సలు తీసుకోకండి. ప్లాస్టిక్ టీ కప్పుల్లో తాగడము, లేదా పేపర్ కప్పుల్లో కూడా ప్లాస్టిక్ ఫిల్మ్ ఉంటాయి, అలాంటి వాటిలో తిన్నాం. ఇప్పుడు మనం కర్రీ పాయింట్లో కర్రీస్ తెచ్చుకుంటాము, అవి కూడా ప్లాస్టిక్లో ప్యాకెట్లో కట్టిస్తారు. ఇలాంటి వాటి వల్ల ఆ వేడికి ఏంటంటే ఈ ప్లాస్టిక్ కరుగుద్ది. ఆ BPA ఇంకా మిగిలిన కెమికల్స్ ఏంటంటే ఈ కూరలో కానీ మనం తినే ఆహార పదార్థాల్లో కలుస్తాయి. అలా కలిసినప్పుడు మనకు క్యాన్సర్ వచ్చేదానికి రిస్క్ ఎక్కువ. సో అలా కాకుండా మనము ఆ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే
ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు మనం నిర్మూలించినట్లు అవుతుంది. ఇకపోతే ప్లాస్టిక్ కవర్స్, ఎక్కడ పట్టినా ప్లాస్టిక్ కవర్సే వాడుతున్నారు. ఉన్న వాస్తవం ఏంటంటే ఈ పాల ప్యాకెట్ల దగ్గర నుంచి ప్రతిదీ ప్లాస్టిక్. అలా ప్లాస్టిక్ కవర్స్ వాడడం కన్నా మనం అయితే ఈ బ్యాగ్స్ ఉంటాయి, జనపనార బ్యాగ్స్ లేదా సంచులు, ఇలాంటివి వాడితే చాలా వరకు అయితే మనకి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన ఫుడ్లో కలవు. ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే మార్కెట్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళాం, సింపుల్గా వెళ్తాము. అక్కడ వాళ్ళు కవర్లో వేసేస్తారు మనం కొన్న సామాగ్రిని, ఫ్రూట్స్ కానివ్వండి లేదా కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి. ఈ కవర్కున్న మైక్రో ప్లాస్టిక్స్ ఏంటంటే మన ఫుడ్లో ఖచ్చితంగా కలుస్తాయి. ఆ కలిసిన మైక్రో ప్లాస్టిక్ డే 1కి ఏం కాదు, డే 10కి ఏం కాదు, డే 1000కి కూడా ఏం కాదు. అలా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తరువాత, ఓ దశాబ్దం లేక 2-3 దశాబ్దాల తర్వాత, 20 or 30 years తర్వాత ఏంటంటే ఆ ఫుడ్ తినడం వల్ల మన జీన్లో మ్యూటేషన్, మొదట చెప్పుకున్న మ్యూటేషన్ జరగచ్చు, అందువల్ల క్యాన్సర్ రావచ్చు. సో మనం ఈ ఓల్డ్ పద్ధతుల్లో సంచులు తీసుకెళ్ళడం వల్ల ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి కలవు. సో మనం క్యాన్సర్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక మీరు టీ తాగితే ప్లాస్టిక్ కప్పుల్లో కాకుండా, పేపర్ కప్పుల్లో కాకుండా గాజు సీసాల్లో తాగేందుకు అలవాటు చేసుకోండి, సిరామిక్ వేర్లోన లేకుంటే. మన జీవితంలో మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మొదట ఆరోగ్యం, ఆ తర్వాత ఏదైనా కూడా, సంపద అయినా, డబ్బు అయినా, కారు, బంగ్లా, ఇల్లు, ఏవైనా కూడా. సో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాల్ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.